బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అన్నారు. ఉత్తర దక్షిణ కోస్తాలో రానున్న 3 రోజులు 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందంటున్న జగన్నాథ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వాతావరణంలో ఎండలు, వర్షాలు, వడగళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. వర్షాలకి చాలా మార్పులు వస్తున్నటువంటిదైతే ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, వర్షాల తీవ్రత ఎలా ఉంటుంది, ఎండలు వడగాల తీవ్రత ఎలా ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఎండలకు సంబంధించి అసలు పొజిషన్ ఏంటి, వర్షాల పరిస్థితి ఏంటి? ఒకటి ముఖ్యంగా నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక సుస్పష్ట అల్పపీడనం ఉంది అని చెప్పాం. ఈరోజు అది సుస్పష్ట అల్పపీడనంగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఉంది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలు ఇంచుమించు రమారమి ఉత్తర దిశలోనే పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా ఉండి మధ్య బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా ఇట్లా ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం? ఇప్పుడున్న వర్షాలు ముఖ్యంగా ఈ సంవహన వర్షాలు ముఖ్యంగా వేడికి తదనుగుణంగా ఉన్న పరిస్థితుల వల్ల మీకు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విభజిస్తే ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 7వ రోజు వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తర్వాత దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 1-2 చోట్ల, 3వ రోజు కొన్ని చోట్ల, 4వ రోజు మళ్ళీ 1-2 చోట్ల, 5 నుంచి 7 రోజుల వరకు అది కొన్ని చోట్లకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ 7 రోజుల పాటు ఆ వర్షాలతో పాటు అసలు ఈదురుగాలు వీచే అవకాశం ఏమైనా ఉందా? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. మొదటి 4 రోజులు కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలు రెండింటికి ఉంది. 5వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొంచెం ఉధృతి తగ్గి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సామాన్య స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీలు క్రమేపీ పెరిగే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి. 4వ రోజు తర్వాత పెద్దగా ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజులు, వారం రోజుల పాటు ఎండల తీవ్రత, వడగాళ్ళు వీచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నేను మీకు 2 నుంచి 4 డిగ్రీలు అని చెప్పాను. అంటే ఉష్ణోగ్రతలు వడగాలులని సూచించే విధంగా లేవు. కాకపోతే సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే వాటి యొక్క సాధారణ స్థితి కొంచెం ఎక్కువగా కానీ అప్రీషియబుల్ అబోవ్ నార్మల్ అయినా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లీ అబోవ్ లేదు. మార్కెట్లీ అబోవ్ ఉన్నట్టయితే అది కూడా వివిధ పరిస్థితులను అనుసరించి మేము డిక్లేర్ చేస్తాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ సుస్పష్ట అల్పపీడనం వల్ల రానున్నటువంటి 4 రోజుల వరకు అటు ఉత్తర దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 3 రోజులు అంటే వారం రోజుల పాటు కొంత తగ్గుదల చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయి. అటు ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ స్పష్టం చేస్తున్నటువంటిది కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ.